ప్రజాహితం లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో వరద ప్రాంతాలలో పర్యటించిన నంద్యాల జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో రోటా వ్యాక్సిన్ ప్రారంభం. ఏడాదిలోపు చిన్నారులకు తప్పనిసరి వేయించాలని సూచన. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలో పర్యావరణం పరిరక్షణ ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ శ్వేతా మహంతి. ఇక వార్తల్లోకి వెళ్తే, హైదరాబాద్ సెప్టెంబర్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఆరోగ్య సంరక్షణ వినూత్నత వైపు కొనసాగుతున్న పయనంలో భాగంగా ప్రముఖ మెడికల్ సైన్స్ టెక్నాలజీ సంస్థ మిండ్రే ఇండియా 2019 సెప్టెంబర్ హైదరాబాద్లోని మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్లో ఆరోగ్య సంరక్షణ సదస్సు నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ నిష్ణాతుల సమక్షంలో తెలంగాణ ఆరోగ్య వైద్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సదస్సును ప్రారంభించారు. So this conference today, the purpose of why it organized is to get healthcare experts not only from India but also from China to bring them to a common platform so that we can have ideas exchanged from both the sides, both the countries. Both the delegates, healthcare experts from both countries can understand the common difficulties faced by the counterparts in the other countries and what kind of ways and methods they are implementing so that the patient is benefited at whole and faster turnaround time to the patient is given. So this was the objective today and I hope we have succeeded. We had top-notch medical experts, healthcare professionals from both the countries who discussed various. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలో పర్యావరణం పరిరక్షణ ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుత్తా మౌనిక, స్పెషల్ ఆఫీసర్ జాకబ్, ఇన్ఛార్జ్ కమిషనర్ కతలప్ప, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమగనూరు మండల పరిధిలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రచారాల నిషేధానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసుకి తరలివచ్చారు. వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ఛానల్ ప్రచారాలు కొనసాగించాలంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి విరతి పత్రాన్ని అందజేశారు. నరసింహలో తెలుగుదేశం పార్టీ మున్నర పట్టణ ప్రచార కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలోన జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన సాగుతుంది. అక్రమ పద్ధతుల్లో పాలన సాగిస్తున్నారు. అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని 100 రోజుల్లోనే అస్తవ్యస్తం చేసి దివాళా తీయించాడు. మరి పరిశ్రమలు తరలి వెళ్తున్నాయి. అమరావతి నిలిచిపోయింది, పోలవరం ఆగిపోయింది. మరి వీటి మీద దమ్మున్న ఛానల్ ఏబిఎన్, అలాగే టీవీ5 ఛానళ్ళు నిర్భయంగా నిజాలని ప్రజలకు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలను బయటికి ప్రజలకు తెలియజేస్తాడము ధరించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏబిఎన్ ఛానల్ని టీవీ5 ఛానల్ రెండింటిని నిషేధించి తన అక్కసును వెలిపోసుకున్నాడు. తన తండ్రి కాలం నుండి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఆయన కక్ష పెంచుకొని ఉన్నాడు. అదే బాటలోని ఈరోజు కొడుకు కూడా మరి ఏబిఎన్ మీద టీవీ5 మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి లవకుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ నక్కా శంకర్ యాంటీవైరస్ రోటా వ్యాక్సిన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జలంధర్, హాస్పిటల్ సూపర్వైజర్స్ రమేష్, నరేందర్, రవి, ఫార్మసిస్ట్ రమేష్, ఎల్టీసీ సునంద్, ఏఎన్ఎంఎస్ ఆశా వర్కర్లు మరియు ఏఎన్టీలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ వైరస్ రోటా వైరస్ గురించి 5 నిమిషాలు ఎక్కువ టైం తెచ్చేయకుండా మీ అందరితో ట్రైనింగ్ అయ్యింది. చాలామంది చిన్నపిల్లలు డయేరియా వచ్చి నీళ్ళ విరేచనాలతో చాలామంది హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చనిపోవడం జరుగుతుంది. ఒక 5 మినిమం ప్రతి మంది 5గురిలో 2 ఉంటున్నారు. ఆ ఉద్దేశాన్ని గుర్తుంచుకొని మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు ఒక వ్యాక్సిన్ ఇస్తే అది కూడా చిన్నపిల్లలు 1.5 years to 2.5 years మధ్యలో ఎక్కువ దీనికి బాధితులు బాగా మంది ఉన్నారు కనుక గురవుతున్నారు చిన్నపిల్లల దేశంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ఎంపీసీ గారు లాంచ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ పౌడర్ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మన డిస్టిక్లో కూడా రోటా వైరస్ వ్యాక్సిన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వ్యాక్సిన్ ఈరోజు మన కొల్లపల్లి పిఎస్సిలో ఉన్న స్టాఫ్ సభ్యులందరి సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో దీన్ని లాంచ్ చేయడం కార్యక్రమం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ ఏమంటారా సార్ చేస్తారంటే చాలామంది చిన్నపిల్లలు అందరూ కూడా నీళ్ళ విరేచనాలు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్లో 5గురిలో 2 సభ్యులు రోటా వైరస్ కారణంగా మరణానికి గురవుతున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని గుర్తించుకొని విరోచనాలు అనేవి కూడా ఒక వైరస్ వల్లనే కాకుండా రోటా వైరస్ వల్లనే కాకుండా ఇంట్లో శుభ్రంగా లేకపోవడం, హైజెనిక్గా లేకపోవడం కానీ సరైన హైజెనిక్ లేకపోవడం. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హలో बोलिए. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కనికరపు రాకేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, గజ్జల రమేష్, పాత సత్యలక్ష్మి, కులకాని రాజు తదితరులు పాల్గొన్నారు. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రియతమ నాయకుడు ఆల్సినన్న గారి 53వ జన్మదిన వేడుకలను ఈరోజు రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో గుడి ముందు జననాయకుడైన మా ప్రియతమ నాయకుడు ఆల్సినన్న గారి 53వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆయన అత్యవసరంతో ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఉన్నత పదవుల్లో ఉండాలని వేములవాడ నియోజకవర్గ ప్రజల తరఫున, వేములవాడ పట్టణ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
కర్నూలు జిల్లా నంద్యాలలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాలలో జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ ఫకీరప్ప నేతృత్వంలో వరద ప్రాంతాలను విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలలోని 9 మండలాల్లో 57 గ్రామాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలిపారు. వారికి అవసరమైన మంచినీరు, ఆహారము మరియు సహాయక చర్యలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అంటే అట్లా కాదు, ఒకటి 400 డిఫరెంట్ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి. సాయి సాయి సార్ శేఖర్ సార్ పోండి, వెనక్కి పోండి, సుందర పోండి. అదే కనుక్కోవాలి, ఏ మండలం గత 5 రోజులుగా పడిన భారీ వర్షాల వల్ల దాదాపు 17 మండలాలు ఈ వర్షానికి అఫెక్ట్ అయింది. దాంట్లో ఎక్కువ సిరివెల్ల మండలం, మగానంది మండలం, ఆలగడ్డ, నంద్యాల్, గోస్పాడు ఈ మండలం అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. దీంట్లో దాదాపు 17 మండలాల్లో 95 విలేజ్ పూర్తిగా దీనివల్ల అఫెక్ట్ అయింది. ఈ 95 విలేజ్లో దాదాపు 25,000 మంది జనాభాకి చాలా రెగ్యులర్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయింది. దీనికోసం ఇమ్మీడియట్గా మా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని శాఖ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మంది అప్రమత్తం చేసి అందరినీ రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఒక ఎస్డీఆర్ఎఫ్ 25 మంది టీంతో కలిగిన ఒక ఎస్డీఆర్ఎఫ్ టీంని కూడా నిన్న నుంచి రంగంలోకి దించి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను సేఫ్ ఏరియాకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ వరకు మనము దాదాపు ఒక 25-30 మంది వరకు ప్రాణం రక్షించగలాము. ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ యంత్రాంగం అందరూ కలిసి బాగా ఒక కోఆర్డినేట్గా ఎఫర్ట్తో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ వరకు చూసుకొచ్చాము. ఇంకా 3 రోజులు కూడా వర్షం, ఇంకా మాస్తరు వర్షం రావచ్చని ఒక డిపార్ట్మెంట్ ఏం అలర్ట్ ఉందో దానికి మనం అప్రందంగా ఉంది. ఇంకా అడిషనల్గా 5 ప్లాటూన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీని కూడా నేను నంద్యాల ఏరియా నిన్న నుంచి పంపించడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ వరకు ఒక ప్లాటూన్ ఉంది, అది సరిపోతుంది అనుకున్నాము. అవసరమైతే ఇంకొక పార్టీ కూడా స్టాండ్ బైగా కాకినాడలో కర్నూలులో పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకున్న బాధ్యత పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరంగర్లో గల మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి యొక్క 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వికలాంగుల ఆశ్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మసబిన్ సిద్దంకి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం నుంచి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇన్ని రోజులు స్నేహితులు, కుటుంబంతో జన్మదినాలు జరుపుకునేవాడిని, ఇప్పుడు నియోజకవర్గం అంతా మన కుటుంబం అని వీరందరితో నా జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మాజీ కార్పొరేట్ ప్రేమ్దాస్ గౌడ్, మైలార్దేవపల్లి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్దాస్ గౌడ్, ప్రకాష్ అన్న యోజన అధ్యక్షుడు టి రాము గౌడ్, మాజీ డివిజన్ అధ్యక్షులు సరికొండ వెంకటేష్ మరియు యూత్ అధ్యక్షుడు అక్కెం రఘు యాదవ్ తదితరులు పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. थोड़ा पिक्चर
జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఉదయం నుండి చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాలో నడనప్పుడు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదిస్తుంటే నా 54 సంవత్సరాలు ఇప్పుడు గడిచి ఇది 55 సంవత్సరం బర్త్డే చేసుకోవడము. ఇన్నాళ్ళు చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చేసుకునేవాడిని. ఈ 55th బర్త్డే నా ఫ్యామిలీ ఇంత పెద్ద ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. సో ఇంత ప్రేమాభిమానం చూపెట్టే ప్రతి ఒక్కరికి నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇప్పుడే వెంకటేశ్వర ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. పండ్లందరికీ వృద్ధులకు అందరికీ పంచుతుంటుంది. ఇది కరెక్ట్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ద బర్త్డే అని ఇప్పుడు తెలుసుకున్నాను. రాబోయే బర్త్డేస్ అన్ని ఇట్లనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అందరి ముందు వినయంగా విన్నవించుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో డిఆర్డీఏ, ఐకేపీ మరియు విఓఏ ఉద్యోగుల సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ, ఐకేపీ మరియు విఓఏ ఉద్యోగులు సంఘం నాయకుడు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం నేరుగా విఓఏ అకౌంట్లో జమ చేయాలని, అలాగే గౌరవ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని మరియు తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు సంబంధిత ఉద్యోగ సంఘాలు హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే ఇన్ఛార్జ్ ఏఎంపీ జయశంకర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్టు మండలం డిఆర్డీఏ, ఐకేపీ, విఓఏ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి గ్రామ సంఘ సహాయకులైన విఓఏలు ఈరోజు మండల సమైక్య నందు వివోగా మన ఈపీఎం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా విఓఏల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతన చట్టం కింద 18,000 రూపాయలు అమలు చేయాలని వినతి పత్రం డిమాండ్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పింఛన్ కూడా విఓఏలకి ఇవ్వడం లేదు. 3,016 రూపాయలు వికలాంగులకు ఇస్తుంటే కనీసం 3,000 రూపాయలు నెల రావడం లేదు. వచ్చేది కూడా 6 నెలలకు 9 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు, ఇన్సూరెన్స్ లేదు. సూర్యాపేట జిల్లా సునతకల్ మండలం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తలపెట్టిన గ్రామ అభివృద్ధి కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సూర్యాపేట జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం పిలుపుతో భాగంగా నూతనకల్ గ్రామ సర్పంచి తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి ఈ రోజు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రాం విసిరారు. ఛాలెంజ్ స్వీకరించిన వారి యొక్క వివరాలు నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఎంఈఓ రాములు నాయక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ దామోదర్, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ కె విద్యాసాగర్, విజయమేరీ స్కూల్ ప్రిన్సిపల్ సబీనా, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ డేవిడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది కరబారి శంకయ్య గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని విసిరారు. పోయండి అవి వీడియో తీస్తున్నా ఏం కాదు, అట్నే బకెట్తో పోయండి మేడం, ఏం కాదు. నమస్కారం అండి, నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి. నేను నూతనకల్ గ్రామ సర్పంచ్ని. మరి నూతనకల్ మండలం అనేది పెద్ద గ్రామ పంచాయతీ. దానిలో భాగంగానే మాకు ఇప్పుడు మా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో విజిట్ చేయడానికి మా ఊరికి జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. వారు వచ్చి నాకు గ్రీన్ ఛాలెంజ్ని విసిరడం జరిగింది. ఎన్ని మొక్కలు అయితే మీరు ఎంత పెంచుతారో, ఎంతమందికి మీరు గ్రీన్ ఛాలెంజ్ విసురుతారో అని వారు నాకు చెప్పడం జరిగింది. వారు చెప్పిరని చెప్పేసి నేను గ్రామ పంచాయతీలో నుంచే ఫస్ట్ నేను మొదలు పెడదాం గ్రీన్ ఛాలెంజ్ని అని నేను సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్కూల్ ఆఫ్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట మినీ స్టేడియంలో అండర్ 14-17 బాలబాలికలకు 65వ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగుతున్న ఈ క్రీడలలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని చేర్యాల, మద్దూర్, దుబ్బాక, కొమరవెల్లి, హుస్నాబాద్ మండలాలకు చెందిన వివిధ పాఠశాల క్రీడాకారులు పాల్గొన్నారు. సంవత్సరపు క్రీడోత్సవంలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో అందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం. నిజంగా కూడా మా డిఈఓ గారు చెప్పింది లేదా, విద్యలో ఫస్ట్ ఉన్నాం, క్రీడల్లో ఫస్ట్ ఉన్నాం. సిద్దిపేట అంటేనే, సిద్దిపేట పాల్గొంటేనే భయం అవుతుంది వేరే క్రీడాకారులకని మా డిఈఓ గారు చెప్పారు. నిజంగా కూడా దీని అన్నిటికీ కారణం ఈనాడు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత ప్రతి విషయాన్ని
క్షుణ్ణంగా ఆలోచన చేసి మన సిద్దిపేట ఏ విధంగా దేశంలో ఒక అగ్రగామి సిద్దిపేటగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈనాడు అన్ని చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 21 తేదీ నాడు దంచర్ల గేట్లోని పల్లవి కాలేజ్లో 4 గంటలకు సమావేశం ఉంటుందని గండిడ్ మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ రావాలని అన్నారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ గండిడ్ మండలం చార్మినార్ జోన్ గా ఉంటే యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరూ ఊరు నుంచి రావాలని, సమావేశం విజయవంతం కావాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ నాయక్, బీజేపీ మండలాధ్యక్షుడిని. నేను గండిడ్ మండల్ 21/9/2019 నాడు నంచర్ల గేట్లో పల్లవి కాలేజీ 4 గంటలకు సాయంత్రం 4 గంటలు సమావేశం ఉంటుంది. దేనికోసం అంటే మన గండిడ్ మండలం హైదరాబాద్ చార్మినార్ జోన్లో కలుపుట గురించి. అందరికీ నమస్కరించి ఇంకోసారి అన్నది, ప్రతి ఒక్క ఊరు నుండి సర్పంచ్లు కానీ, ఆ ఊరిలో ఉన్న యువజన సంఘ సభ్యులు కానీ, వివిధ పార్టీల నాయకులు కానీ, మండల నాయకులు కానీ, ఎంపీటీసీలు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, మాజీ సర్పంచ్లు కానీ, మాజీ జడ్పీటీసీలు కానీ మీ అందరికీ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అందు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పోషణ మాసం సందర్భంగా కస్తూరి పాఠశాలలో కిషోర్ బాలికలతో ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర, విమల, చెన్నమ్మ, జయమ్మ, శ్రీలత, కృష్ణవేణి, కస్తూర్బా గాంధీ టీచర్లు, సునీత, శ్రీలత, వనజ, జయ, శ్రీదేవి, సుజాత మరియు కస్తూర్బా గాంధీ బాలికలు పాల్గొన్నారు. విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులని చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారము, తాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ చైతన్యంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణం నందు తహసీల్దార్ కార్యాలయం ముందు తలపెట్టిన రెవెన్యూ వ్యవస్థ రక్షణకై ఐక్యంగా పోరాటకై తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓ, వీఆర్వై జేఏసీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ జిల్లా అధ్యక్షుడు రాములు, వీఆర్ఓలు, సిఐటీలు, వీఏఓలు, నాయకులు, వెంకటస్వామి, తలారీలు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. మరి వీళ్ళందరినీ బీఆర్ఓలను, బీఆర్ఏలను తీసుకుపోయి పంచాయతీరాజ్ వ్యవస్థలో కలిపితే మొన్నటి వరకు రెవెన్యూ భూపక్షాలను అని చెప్పింది. భూపక్షాలన కోసం మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల మొత్తం రెవెన్యూ వ్యవస్థ మొత్తం తహసీల్దార్ నుంచి మొదలుకొని బీఆర్ఓలు, బీఆర్ఏల వరకు ఎన్నికల పనులు అప్పగించింది. సంఘం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు, వీఆర్ఓలు రాష్ట్ర మేరకు ఏఏసీ ఏర్పడి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. రెవెన్యూ శాఖలో అట్టడు స్థాయిలో ఉన్నటువంటి వీఆర్ఏ, వీఆర్ఓలు పంచాయతీరాజ్ శాఖలో, వ్యవసాయ శాఖలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నాడు. దీనికి నిరసనగా మేము వీఆర్ఓలకు, వీఆర్ఏలను ఏఎస్గా ఏర్పడి ఈ యొక్క దాన్ని విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ ధర్నా నిర్వహించాం. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓ, వీఆర్ఏ, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మగౌరవ ధర్నా నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ శాఖను రద్దు చేసి రెవెన్యూ ఉద్యోగులకు పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని, తహసీల్దార్లను జిల్లా పరిషత్ సీఓలు అజమాయిషీలోకి తీసుకోవాలని, ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని పట్టుబడుతూ బాసర మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు మన ప్రణాళిక, ఆసరా పింఛన్ల మంజూరు, ఆహార భద్రతా కార్డులు,
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రోడ్డు భవనాల నిర్మాణానికి భూసేకరణతో పాటు సాదా బైనామాల ద్వారా రైతులకు మంజూరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, బతుకమ్మ చీరల పంపిణీ, డబుల్ బెడ్రూమ్, ధరణి కార్యక్రమం ద్వారా 72 లక్షల మంది రైతుల భూములకు గ్రామ సభల ద్వారా రికార్డులు చూసుకొని ఏకకాలంలో అనేక పనులతో సుమారు 60 లక్షల మంది రైతులకు సంక్షేమ పథకాలు చేపట్టి రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పనిచేసిన ఘనత వీఆర్ఓలేది, వీఆర్ఓలేదే కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు కిషన్ రావు, ఇన్ఛార్జ్ వీఆర్ఓలు రమణ, రాజేశ్వర్, వీఆర్ఏలు రవి, సాయిబాబా, భూషణ్, విఠల్, అశోక్, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిద్దూర్ రమేష్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఇందు మూలంగా ఒకటి తెలియజేస్తున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెండోసారి, కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది ఈరోజు వీఆర్ఓ, వీఆర్ఏలు. ఎందుకంటే ఆ రోజు రైతు బంధు, రైతు బీమాని, ఈరోజు కుటుంబ సమగ్ర సర్వే కూడా ఈరోజు రెవెన్యూ శాఖ పకడ్బందీగా చేసి ఈరోజు మీకు రెండోసారి అధికారంలో రావడానికి చేసింది ఈరోజు వీఆర్ఓలు, వీఆర్లు. కాబట్టి వాళ్లకు విలీనం చేసే ప్రక్రియని వెంటనే మానుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదో ఒక చోట తప్పు చేసిందని మొత్తంకే రెవెన్యూ శాఖను తప్పుపడడం అనేది మీ మూర్ఖత్వం అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక విషయం తెలియజేస్తున్నాం, మీరు మంత్రివర్గాల్లో కూడా మంత్రులు తప్పు చేశారు, మీ మంత్రి మండలి మొత్తం సస్పెండ్ అయితే చేయలేరు కదా. అదే ఎక్కడో ఒకరు తప్పు చేస్తే ఈరోజు మీరు వ్యవసాయ శాఖలో రెవెన్యూ శాఖను విలీనం చేస్తారని మీకు ఎంతవరకు ఆలోచన మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రెవెన్యూ శాఖకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 3000 జనాభా లేక 1500 ఎకరాల భూమికి ఒక వీఆర్ఓ అని, ఒక వీఆర్ఏ అని, ఒక సర్వే అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండల పరిధిలో తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వీఆర్ఓలు, వీఆర్ఏలు ఐక్య కార్యాచరణ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ రక్షణకై వీఆర్ఓ, వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ, వీఆర్ఓలు మండల కమిటీ అధ్యక్షులు బొర్ర రాంబాబు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ పరిరక్షణకై రాష్ట్ర వీఆర్ఓ, వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఓ, వీఆర్ఏలు హక్కుల సాధనకై ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాలో మా డిమాండ్స్ ప్రభుత్వ రెవెన్యూ శాఖను రద్దు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ శాఖలో విలీనం చేయాలనే ఆలోచనలు విరమించుకోవాలని, సమగ్ర భూ సర్వే, రెవెన్యూ రికార్డులను ఆధునీకరించాలని, టైటిల్ గ్యారంటీ చట్టం చేయాలని, రెవెన్యూ కోడ్ అమలు చేయాలని, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ను పెంచాలని, ఉద్యోగుల నియామకాలు చేపట్టాయి ప్రతి గ్రామంలో వీఆర్ఓ, వీఆర్ఓలకు కార్యాలయాలు నిర్మించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించే విధంగా చేయాలని, ప్రతి 3000 జనాభాకు కానీ ప్రతి 1500 ఎకరాలకు ఒక వీఆర్ఓ, ఒక వీఆర్ఏ సర్వేలను నియమించాలని మన డిమాండ్స్ అని, అమలు చేసేంత వరకు అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలో వీఆర్ఓలు, వీఆర్ఏలు భారీగా పాల్గొన్నారు. వ్యవస్థ పరిరక్షణకై రాష్ట్ర వీఆర్ఏ, వీఆర్ఓల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయాలందు వీఆర్ఓలు, వీఆర్ఏలు తమ హక్కుల సాధన కోసమే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇటు ధర్నాలో మా యొక్క ముఖ్య డిమాండ్లు ఏంటంటే, ప్రభుత్వం రెవెన్యూ శాఖను రద్దు చేసి పంచాయతీరాజు మరియు వ్యవసాయ శాఖలో విలీనం చేస్తామంటున్నారు. అట్లాంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సమగ్ర భూ సర్వే జరిపి రెవెన్యూ రికార్డులను ఆధునీకరించాలని చెప్తున్నాం. ఇంకోటి టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. ప్రతి 3000 జనాభాకు కానీ 1500 ఎకరాల భూమికి కానీ ఒక వీఆర్ఓ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో వరద ప్రాంతాలలో పర్యటించిన నంద్యాల జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో రోటా వ్యాక్సిన్ ప్రారంభం. ఏడాదిలోపు చిన్నారులకు తప్పనిసరి వేయించాలని సూచన. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలో పర్యావరణం, పరిరక్షణ, ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ శ్వేతా మహంతి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.